హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రభాస్వామ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి 29/1/2026. అలాగే ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరిగింది. దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. అలాగే ఈరోజు గురువారం శుక్లపక్షం. ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే రోహిణి అండ్ మృగశిర ఈ 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి. నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకుంటే, బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. డిస్క్లైమర్ గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు అయితే జరుగుతుంది మొదటి జాము. అలాగే ముసుగు రంగు వచ్చేసి ఈ జాములో కాకి నెమిలి లేదా నెమిలి కాకండి. చూపులకు గెలిచే చూసుకుంటే మనం కాకి నెమిలి, నెమలి పెంగలి, నెమలి సవల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి, కాకి పెట్టమారు, నెమలి తెల్లకిక్కిర, కాకి పింగళ, నెమలి మైల, నెమలి కాకిడేగ పర్ల ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకైతే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే వీటిలో చూపులకు ఆపోజిట్గా ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడిచూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయి. కొన్ని రంగులు అయితే నేను చెప్తాను చూడండి. కోడి డేగ, కోడి కాకి డేగ, కోడి రసంగి, గంధం మచ్చల, కోడి పెట్టమారు, కోడి అబ్రాస్, కోడి ఎర్రకక్కెర, కోడి పచ్చకాకి డేగ, కోడి ఎర్రమైల, కోడి పచ్చకాకి, పండు డేగ, గరుడ మైల, గోరింక రెక్కల, నల్ల కాకిడేగ ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకి అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటుంది. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే మనం 8:24 స్టార్ట్ అయ్యి 10:48 వరకు అయితే జరుగుతుంది రెండో జాము. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి పెంగళి అయితే ముసుగు రంగు అండి. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగలి, కోడి సవల, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సేతువ, కోడి రసంగి, కోడి పర్ల, కోడి కాకిడేగ పర్ల, కోడి చూపు అబ్రాసు, కోడి చూపు తెల్లకిక్కిర, ఎర్రబొట్లే, నల్లబొట్లే సేతువ ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అంటే చూపులకి అయితే ఎక్కువ గెలవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి కాకిడేగ, నెమలి ఎర్రకెక్కెర, నల్లబొట్ల అబ్రాస్, నల్లకట్టు రసంగి, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్రబ్రాస్, నెమలి ఎర్ర పెంగలి, నెమలి ఎర్ర సవల, నెమలి పచ్చకాకి డేగ, నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మనం అలాగే మూడో జాము చూసుకున్నట్లయితే 10:48 స్టార్ట్ అయ్యి 1:12 అయితే ఎండ్ అవుతుందండి ఈ జాము. అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే మూడో జాములో కాకి డేగ అంటే మీకు డౌట్ వస్తుంది, నెమలి చూప కోడి చూప అని. కాకి డేగ అంటే కాకి డేగ అని, నెమలి చూపు. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి కాకిడేగ, నెమలి ఎర్రకిక్కెర, నల్లకట్టు అబ్రాస్, నల్లకట్టు రసంగి, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్రబ్రాస్, నెమలి ఎర్ర పెంగలి, నెమలి ఎర్ర సవల, నెమలి పచ్చకాకి డేగ, నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. చూపులకి అయితే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి పెంగలి, కోడి సవల, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సేతువ, కోడి రసంగి, కోడి పర్ల, కోడి కాకిడేగ పర్ల, కోడి చూపు అబ్రాసు, కోడి చూపు తెల్లకిక్కర, ఎర్రబొట్లు నల్లబొట్లు ఉన్న సేతువ అండి. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే దీంట్లో 9 వన్నెల కాకిలని, ఎర్ర పళ్ళని, నల్ల పళ్ళని ఇవన్నీ గట్టా చెప్తలేదండి. చాలా మందికి అర్థం అవడం లేదంటాయి. దాన్ని మన తెలిసిన రంగుల్లో కన్వర్ట్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. అలాగే ఇప్పటిదాకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం 4వ జాము చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు
నాలుగో జాము 1:12 స్టార్ట్ అయ్యి 3:36 అయితే ఎండ్ అవుద్దండి ఈ జాము వచ్చేసి. అలాగే ఈ జాములో ముసుగు రంగులు వచ్చేసి నెమలి పింగళి. నెమలి పింగళి అయితే ముసుగు రంగు అండి. అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు నెమలి పింగళి, నెమలి సవల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి, నెమలి సీతవ, నెమలి రసంగి, నెమలి పర్ల, నెమలి అబ్రాస్, నెమలి తెల్లకెక్కెర, నెమలి కాకిడాక పర్ల ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. చూపులకైతే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు వినండి ఒకసారి. కోడి రసంగి, కోడి డాగ, కోడి కాకిడాగ, కోడి ఎర్ర కక్కెర, నల్లకట్టు అబ్రాస్, కోడి ఎర్రమైల, కోడి ఎర్రబ్రాస్, కోడి ఎర్ర పింగళి, కోడి ఎర్ర సవల, కోడి పచ్చకాకి డాగ, కోడి పచ్చకాకి ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులండి. కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనం ఓడిపోయే ప్రత్యేకించి గెలిచే ప్రత్యేకించి మనం పెట్టమని రిక్వెస్ట్ చేశారు, అందుకే దీంట్లోకి పెట్టాం. మనం ప్రభాస్ ఫార్మ్స్ ఛానల్లో ఫస్ట్ గుండా ఫొటోస్ పెట్టేవాళ్ళం. లాస్ట్ జాము 5వ జాము చూసుకున్నట్లయితే మనం ముసుగు రంగు కోడి డాగ. కోడి డాగ అంటే కోడి చూపు ఎరుపు అండి. కోడి డాగ అంటే అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకి, కోడి పచ్చకాకి డాగ, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి ఎర్ర అబ్రాస్, కోడి ఎర్ర మైల, నల్లకట్టు అబ్రాస్, కోడి ఎర్ర కెక్కెర, కోడి కాకిడాగ, కోడి డాగ, కోడి రసంగి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులండి. కోడి చూపు ఎరుపులు. కోడి చూపు అంటే మీ అందరికీ తెలుసు కదా, తెల్ల కొసి లేదా తెల్ల బొంగులు రెక్కల్లో కానీ తెలుపు ఉండాలి, కుసి తెలుపు ఉండాలి. అలాగే చూపులకు గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓడిపోయే రంగులు నెమలి పింగళి, నెమలి సవల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి, నెమలి సీతవ, నెమలి రసంగి, నెమలి పర్ల, నెమలి అబ్రాస్, నెమలి తెల్లకెక్కెర, నెమలి కాకిడాక పర్ల ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకైతే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం డైలీ కలర్ అప్డేట్ అనేది రోజువారీగా పెడతానే ఉంటాం. మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇక నక్షత్ర విషయం చూస్తే ఇక నక్షత్రాలు అయితే 2 నడుస్తాయి. మొదటి నక్షత్రం చూసుకున్నట్లయితే మనం రోహిణి 28/1/2026 తదుపరి తెల్లవారుజాము 6:05 నుండి 29/1/2026 తెల్లవారుజామున 4:28 వరకు కూడా జరుగుతుంది ఈ నక్షత్రం వచ్చేసి. అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి, పింగళి, కాకి అలాగే వీటి మీద ఆపోజిట్గా ఓడిపోయే రంగులు అయితే ఉంటాయి కదండి. ఆ రంగులు చూసుకున్నట్లయితే మనం నల్ల మైల నెమలి మీద ఓడిపోతుంది, ఎర్ర పొడ పింగళ మీద ఓడిపోతుంది, ఎర్ర గౌడు కోడి కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటుంది. ఇది మొదటి నక్షత్రం. మరొక నక్షత్రం చూసుకున్నట్లయితే మనం ఇది 2వ నక్షత్రం అండి, మృగశిర నక్షత్రము 29/1/2026 తెల్లవారుజామున 4:28 నుండి 30/1/2026 రాత్రి 2:58 వరకు అయితే జరుగుతుందండి ఈ నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం కాకి, డాగ, పింగళి, ఇటుక, డాగ, కోడి, గౌడు ఇవన్నీ కూడా గెలిచే రంగులండి. మీకు అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే వీటి మీద ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం డాగ కాకి మీద ఓడిపోతుంది, పశ్చిమ కాకి డాగ మీద ఓడిపోతుంది, కాకి పింగళ మీద ఓడిపోతుంది, ముంగీస ఇటుక డాగ మీద ఓడిపోతుంది, నెమలి డాగ కోడి మీద ఓడిపోతుంది, డాగ నెమలి గౌడు మీద ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటుంది. అలాగే 5 జాములు 2 నక్షత్రాలు అయితే అయిపోయినాయి కదండి. నక్షత్రాలు ఈ 2 నడుస్తాయి ఈ రోజంతా. మ్యాక్సిమం మీరు ముందుగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆడాలండి ఏదైనా సరే. ఇక దిక్కుల విషయానికి వస్తే తూర్పు పడమర దిక్కులండి. తూర్పు పడమర దిక్కుల్లో పడమర వైపు నుంచి నడిచి వెళ్ళిందేమో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే తూర్పు వైపు నుంచి నడిచి వెళ్ళిందేమో అపజయం పాలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మళ్ళీ శ్రద్ధగా వినండి మళ్ళీ ఒకసారి. పడమర వైపు నుంచి నడిచి వెళ్ళింది ఎక్కువగా విజయాలు అనేవి సాధిస్తుంది. తూర్పు వైపు నుంచి వచ్చింది అపజయం పాలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది పెడతానండి. అది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను
లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, లైవ్ పెట్టమని కామెంట్ చేయండి. మనం కుక్కుడు శాస్త్రం గురించి తెలుసుకుందాం ఆ లైవ్లోను. మీరు అడిగే డౌట్లన్నీ కూడా క్లారిఫై చేస్తాను. అలాగే నా నుండి ఏంటంటే నక్షత్రాలన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను.